బాగున్నారా? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు ఇంకొక స్టోరీతో వచ్చాను. అదేంటో చూద్దామా? ఈ స్టోరీ వచ్చేసి నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక్కరోజు స్టోరీ అనమాట. అయితే ఏమైందంటే మామూలుగా ఇంకా మార్నింగ్ లేసి బ్రష్ చేసి కాఫీ లాగి టిఫిన్ తినేసి అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆడుకోనికి పిల్లలు పిలుస్తారు కదా, ఇంకా నా ఏజ్ వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఊరిలో. అంటే హాలిడే అప్పుడు అనమాట, సండే అనుకుంటా ఆ రోజు, సండే అని అనుకుంటా. ఆ రోజు స్కూల్ లేదు, ఇంకా ఆడుకోవాలి అంటే మాకు ఒకటి స్కూల్ ఉండేది, మేము వెళ్ళే స్కూలు. ఆ స్కూల్లోనే మేము ఆడుకునే వాళ్ళం ఎక్కువగా. అయితే ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం, ఆడుకుంటూ ఉన్నాం అనమాట. అయితే నేను వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కి అలా అనమాట నాకు 10 రూపీస్ డబ్బులు దొరికింది. అయితే ఏమైందంటే 10 రూపీస్ దొరికింది. ఆ 10 రూపీస్ దొరికిందని నేను సైలెంట్గా లేను. నాకు డబ్బులు దొరికిందని అందరికీ చెప్పేశాను అక్కడ ఉన్న వాళ్ళకి. అంటే నాతో పాటు 4 మెంబర్స్, నాతో 5 మెంబర్స్ అనమాట. అయితే 5 మెంబర్స్ అయ్యాము. 5 మెంబర్స్ వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గరే దొరికింది కదా, ఆ డబ్బులు మాకు కూడా ఇవ్వాలి అని. వాళ్ళు లేదు, నేను ఒక్కదా నాకే దొరికింది, నాకు కదా దొరికింది, మీకు ఎందుకు ఇవ్వాలని నేను. వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు, అందరం తీసుకోవాలి అని వాళ్ళు. అంటే నాకు ఉందిలే ఇవ్వాలని ఉంది. అయితే నేనేమనుకున్నా అంటే మామూలుగా మేము ఏంటంటే అన్నము కూరలు ఇలా చిన్న చిన్న బౌల్స్ తీసుకెళ్ళి చిన్న కట్టెల పొయ్యి తయారు చేసుకుని దాని మీద చేసుకునే వాళ్ళం అనమాట. అయితే ఆ 10 రూపీస్ తీసుకెళ్ళి నేనేమన్నా కొనుక్కొని వెజిటేబుల్స్ అవి అలాంటివి కొనుక్కొని వంటలా వేసుకొని మనం అందరం తిన్నామని నా ప్లాన్ అనమాట. అంటే డబ్బులు దొరికింది కదా, ఇప్పుడు ఏంటంటే చాక్లెట్ తీసుకొని తినేస్తే అప్పటికి అయిపోద్ది. అది ఒక వంటలా ఎలాగో చేసుకుంటాం మేము మామూలుగా డైలీ హాలిడేస్ అప్పుడు. ఖచ్చితంగా ఏదో ఒక వంటలాగా ఏదో ఒకటి ఫ్రైలు అంట ఇలా చేసుకొని జస్ట్ తినేవాళ్ళం. అలానే ఇలా చేసుకుంటే కొంచెం కడుపన్న నిండుతుంది కదా, బాగా ఆడుకున్నట్టు కూడా ఉంటుంది అనేసి నేను అలా అనుకున్నాను అనమాట. వాళ్ళేమో లేదు కొనుక్కోవాలి అన్నారు. సర్లే అనేసి ఇంక తలా 2 రూపీస్ తీసుకొని కొనుక్కునేసాం. ఆ తర్వాత కొనుక్కొని తినేసాము. మళ్ళీ అందరం స్కూల్ దగ్గరికి వెళ్ళామన్నమాట. మళ్ళీ ఇంకా ఆడుకోవాలి కదా, ఇంకా హాలిడే అంటే ఇంకా మ్యాక్సిమం బయట ఉంటాము ఆ రోజంతా. తినే టయానికి మాత్రమే వెళ్తాము. మార్నింగ్ తినేస్తాము, బయటకు వచ్చేస్తాము, మళ్ళీ ఆఫ్టర్నూన్ తినీకి వెళ్తాం, మళ్ళీ వచ్చేస్తాం, మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఇంకా తినే టయానికి తిని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడుకొని మళ్ళీ పడుకుండిపోయేవాళ్ళం అనమాట హాలిడేస్ అప్పుడు. ఎక్కువసేపు బయట ఉంటే అమ్మ నాన్న తిట్టేవాళ్ళు, బయట ఎందుకున్నావు. అక్క వాళ్ళు కూడా అరిచేవాళ్ళు నన్ను. అంటే నాకు 4 మెంబర్స్ సిస్టర్స్, వాళ్ళు కూడా అరిచేవాళ్ళు, చదువుకోవచ్చు కదా, తిరుగుతూ ఉంటావు ఎప్పుడు. అంటే ఆడుకుంటాం, చిన్నప్పుడు ఆడుకోవాలనే ఉంటుంది కదా ఫ్రెండ్స్తో, అలా ఆడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. వాళ్ళు చదువుకో అనేవాళ్ళు పాపం అని మనం మంచి కోరే చెప్తారు, కానీ అప్పుడు ఏం తెలుసు, ఏం తెలీదు. మళ్ళీ చదువుకుంటానే అనేసి వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. మళ్ళీ వచ్చి చదువుతామంటే లేదు, కాళ్ళు వస్తాయి, అబ్బో నిద్ర వస్తుంది. మీకు ఒకటి చెప్పనా, బుక్ పడితే నిద్ర వస్తుంది నాకైతే. బుక్ పడితే ఇట్లా వాళ్ళ ముందర జస్ట్ అట్లా బుక్ పట్టేదాన్ని, నిద్ర వచ్చేది, అలా నిద్ర వస్తుంది, అలా నిద్రపోయేదాన్ని. ఇలా కూడా చేసాం బాబు ఆ టైంలో. తలుచుకుంటే చాలా నవ్వు వస్తుంది అసలు. ఆ రోజు ఈవినింగ్ 3:30 or 4 ఏమో అవుతుంది. ఆ టైంలో వచ్చేసి రేగిపళ్ళు ఉంటాయి కదా, రేగిపళ్ళకి వెళ్ళేవాళ్ళం. అంటే మా చేను ఉంది, మా చేను కొంచెం వెనకాల వేరే వాళ్ళు ఉంటుంది అనమాట. అక్కడ రేగిపళ్ళకి వెళ్ళేవాళ్ళం మేము చిన్నప్పుడు. అయితే అక్కడ ఏంటంటే వాళ్ళు వరి పంట పెట్టేవాళ్ళు. వరి పంట ఇప్పుడు పిల్లలకు తెలియదు కదా ఎలా అంటే అలా వరి పంటలోకి వెళ్ళి ఆ పంటలో నుంచే వెళ్ళాలి. ఆ కాయలు తెచ్చుకోవాలంటే మనం ఆ పంటలో నుంచి వెళ్ళాలి. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే పిల్లు వస్తే పంటను తొక్కేస్తారా అనేసి వాళ్ళకి చిన్న భయం అనమాట. అయితే ఆ ఆంటీ అంటే మాకు చాలా భయం బాబోయ్. ఆమె జస్ట్ ఒక అరుస్తేనే అస్సలు చాలా భయం వేస్తుంది. అంటే ఆమె స్టిక్ ఉంటే స్టిక్తో అయినా కొట్టేస్తుంది. ఏమైతే ఇదవుతుంది అనేసి వెళ్ళిపోయామన్నమాట రేగి చెట్టు దగ్గరికి. అయితే ఆమె ఉంది, సౌండ్ లేకుండా వెళ్ళాము. 5 మెంబర్స్ వెళ్ళాము, సౌండ్ లేకుండా వెళ్ళాము. ఆమె నిజంగా ఆమెకు దండం పెట్టచ్చు అసలు, చాలా బాగా కనుక్కుంటుంది తెలుసా. ఒక్కరు వెళ్ళినా కూడా సౌండ్ లేకుండా వెళ్ళినా కూడా కనుక్కుండేస్తుంది అసలు. కానీ ఆ రోజు 5 మందివి వెళ్ళాము. అంటే ముందే ప్లాన్ వేసుకున్నాం, ఇద్దరు కట్టె తీసుకొని కొట్టేటట్టు, ఇద్దరు కింద పడినట్టు ఏరేటట్టు, ఒకరు ఆమెను వస్తుందో లేదో చూసేటట్లు, ఈ విధంగా సెట్ చేసుకున్నాం. సౌండ్ లేకుండా అయితే వెళ్ళిపోయామా. ఆమె చాలా దూరంలో ఉన్నిందిలే కాబట్టి ఆమెకి వినిపిల్ల, దగ్గరలో ఉంటే కనుక్కొని వచ్చేసేది. తర్వాత వచ్చాయి ఒక 3 కవర్స్ తీసుకుపోయాం. 3 కవర్స్ నింపుకున్నాం.
అయిపోయింది. కూర్చొని ఉన్నాం అక్కడే, అంటే కొంతసేపు కూర్చొని వెళ్దాంలే అనేసి కూర్చొని ఉన్నాము, తింటా ఉన్నాం అనమాట రేగిపళ్ళు. ఇంకా ఆ టైంలో ఆమె వస్తుంది ఇటు సైడ్, ఇంకా వస్తుందని మాకు తెలుస్తుంది. కానీ ఏంటి రోజు రేగిపళ్ళు అది ఏమన్నా బంగారా? ఏమైతుంది కొన్ని తీసుకొని పోతే చెట్టుకైనా పోయి ఉన్నా కూడా రాలిపోయి పోవడమే కదా. మనం తింటే ఏమైతుంది, ఆమెకేంటి ప్రాబ్లం? ఏమైతే అది అవుతుంది, ఉన్నాం అని ఆమె దగ్గరకు వచ్చే వరకు ఉన్నాం. నిజంగా ప్రామిస్గా ఉన్నాం, దగ్గరకు వచ్చే వరకు ఉన్నాం. ఆమె కొంచెం ఆమెకి మాకు ఒక 10-15 అడుగుల దూరంలో ఉన్నాం అంతే. ఇంకా చూడు, కవర్లు తీసుకొని 3 కవర్లు నిండిపోయినాయి, తలా ఒకటి పట్టుకున్నాము, పరిగెత్తాం. మామూలుగా పరిగెత్తలేదు, సినిమాలో పరిగెత్తినైతే పరిగెత్తాం. ఒక కవర్ చినిగిపోయి పడిపోయాయి. ఇంకా అక్కడ ఆగితే ఇంకా ఆమె చంపేస్తారా బాబు అన్నట్టు ఇంకా పరిగెత్తాం. ఆమెకు గని దొరికామంటే మాత్రం ఏట్లు పక్క పడతాయి, ఇదైతే కన్ఫామ్. అది మాకు తెలుసు. ఆమె కొట్టేస్తుంది, అస్సలు భయపడదు. ఏం అరసాలంటే అరిచేస్తుంది, కొట్టాలంటే కొట్టేస్తుంది. మాకేం తెలుసు, చిన్న పిల్లలు, మేం తెలుసు. ఆ మాకన్నా స్పీడ్ పరిగెడుతుంది. మళ్ళీ నాకు తెలిసి మేము దొరికిపోతాం అనుకున్నాం, దొరికితే దొరికిందిలే అనేసి వెళ్ళిపోయినాం. ఏమైతే అది అవుతుందని మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళి అవన్నీ, అంటే 5 మంది కదా వెళ్ళాము, 5 మంది 5 భాగాలు పెడతారనమాట. 5 మంది తీసుకున్నాము. ఇంకా తర్వాత మళ్ళీ కొందరు వండుకొని మళ్ళీ అందరూ దాంట్లో కొంచెం కొంచెం తీసుకొని తొక్కు చేసుకుందాం అనుకున్నారు. రోల్లో వేసి దంచుకొని తిన్నామన్నారు. సర్లే అనేసి మళ్ళా తలా కొన్ని ఇచ్చేసాము, హాఫ్ ఇచ్చేసాము. ఇంకా హాఫ్ ఎత్తి పెట్టుకున్నాం అనమాట. అయితే తొక్కు చేసుకున్నాం. తొక్కు చేసుకుంటే అంటే ఆ స్కూల్ దగ్గరికి మేము తొక్కు దంచుకొని ఏమంటారు మళ్ళీ అది కూడా తలా కొంచెం కొంచెం పంచుకుంటూ ఉన్నాం. ఆ టైంలో ఆమె వస్తుంది, మాకు కనిపిస్తుంది అక్కడ. అయితే వస్తుంది, ఇంకా చూడు భయం అవుతుంది. ఓ పక్క ఏం చేయాలో అర్థం కావట్లేదు, దాముకుంటున్నాము అసలు. ఆమెమో వచ్చేస్తుంది. ఇంకా ఆమె పని ఏమో అయిపోయినట్లుంది అక్కడ పంట దగ్గర. ఇంకా వచ్చేస్తుంది ఇంటికి. ఇంకా దొరికామంటే చంపేస్తారా బాబు. మొత్తానికి ఆమె అయితే మా దగ్గరకు వచ్చేసింది, మేము వెళ్ళలేదు. ఉందిలే ఏమంటుందో చూద్దామనేసి ఉన్నాం. మామూలుగానే చూద్దాము, ఎందుకంటే రోజు భయపడతా అంటే ఇలానే అవుతుంది కదా. అవి తినేటి కదా, ఒక రోజు కాకపోయినా ఒకసారి వెళ్ళి తినాలని అయితే మనకు ఉంటుంది కదా. చూద్దాం ఏమంటుందో ఫస్ట్ అనేసి నిలబడుకొని ఉన్నాం. వచ్చింది, రేగిపళ్ళకు మీరే కదా వచ్చింది అనింది. అవునన్ను అంటే చెయ్యి ఎత్తింది, కొట్టేకి ట్రై చేసింది. ఇంకా అయితే 5 మంది వండుకొని అన్నాం అనమాట. అంటే ఒకరికి అత్త అవుతుంది, ఒకరికి చిన్నమ్మ అవుతుంది, ఒకరికి పెద్దమ్మ, ఇట్లా అనమాట. అయితే అక్కడ పొలాన్ని ఏమన్నా ఇది చేసామా? లేదు కదా. ఎందుకు అంత ఇది అవుతున్నావు? తినేటివే కదా మేము తెచ్చుకుంది, ఏం వేరేటి కాదు కదా. అయినా ఎప్పుడు వచ్చినా కూడా ఇలానే చేస్తావు మీరు, ఒక్కసారైనా కూడా తినండి అనేసి ఏ రోజు ఇవ్వలేదు కదా. అయితే ఆమె ఏమనిందంటే, మీ అమ్మ వాళ్ళకి చెప్తాపండి ఇళ్లలో, మీకు భయం లేదు, వచ్చి మా చెట్లలో కాయలు తెచ్చుకుంటారా అనేసి అలా ఇలా అనేసి ఆమెకి ఏమనిపిస్తే అది అనేసింది. నోటికి ఏం వస్తే అది అనేసింది. పల్లెలు కదా, మామూలు అనేస్తారు వాళ్ళు. మన పిల్లలకి ఏం తెలుస్తుంది చెప్పండి ఆ టైంలో. సరేలే అనుకోనిలే అంటే మేము ఒక పక్క భయపడుతున్నాం. అంటే అమ్మ వాళ్ళకి చెప్తారని భయం ఉంటుంది కదా, అమ్మ వాళ్ళు మళ్ళీ కొడతారు కదా. భయపడుతూ ఉన్నాం, చెప్పొద్దు అంటున్నాం. అంటే మీరు రేగిపళ్ళు మీరు తీసుకుపోండి అని కూడా అంటున్నాం. ఆమె ఏంటి తెలుసా, రేగిపళ్ళు తీసుకోబోయే కూడా రెడీగా ఉంది. అంటే పాపము వాళ్ళు అంత పరిగెత్తి వచ్చి అంత ఇబ్బంది పడి అవి తెచ్చుకొని ఇలా చేసుకుంటే రేగిపళ్ళు ఇస్తుంటే కూడా తీసుకుంటే రెడీగా ఉంది. నేనైతే వామ్మో అనుకున్నా అసలు. అలా కూడా ఉంటారు కొందరు అసలు. తర్వాత తొక్కు ఉంది కదా, ఆ తొక్కు దాచిపెట్టాం. ఆమెకు తెలియదు ఆ తొక్కు దాచిపెట్టాడు, రేగిపళ్ళు మాత్రమే చూసింది ఆమె. అయితే ఈ రేగిపళ్ళు ఇస్తాం, మా ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దండి అని చెప్పేసాం ఆమెకి. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు ఇంట్లో, ఆ రేగిపళ్ళు తీసుకుపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తింటారు కదా, ఆమె మేలే కదా. అందుకనేసి రేగిపళ్ళు తీసుకునే రెడీగా ఉంది. సరే రేగిపళ్ళు తీసుకొని పోండి, మా అమ్మ వాళ్ళకి చెప్పొద్దను. రేగిపళ్ళు తీసుకునింది. ఆ తొక్కుండేది ఆమె తెలియదు కదా. మాకెంత తెలివి ఉండాలి, మేము పక్కన పెట్టేసుకొని ఆ రేగి పండు తొక్కు తినేసాం ఆ రోజుటికి. ఇంకంతే, ఆమె ఇంటికి ఆమె వెళ్ళింది, మా ఇంటికి మేము వెళ్ళాం.